నమస్కారం. ఈ రోజు మనము చికెను, మటను తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు చికెనే కదా, కొత్తగా ఈ మటన్ ఏంట్రా అని అడిగితే మా అక్క బావ మా అక్క పిల్లలైన నా పిల్లలు రాబోతున్నారు. అందుకే బండి తీసుకుని మా రాళ్ళ రోడ్ మీద రప్ప రప్ప అనే మటన్ షాప్ వచ్చేసాం. వచ్చి కేజీ కొట్టిచ్చా 700 పడింది. అదే చేత్తో చికెన్ ఒక కేజీ కొట్టన్నా అంటే చికెన్ ఇక్కడ కాదు అక్కడికి దింగి అనే కళ్ళతో చెప్పారు. ఆ సరే అని నవ్వేసి అక్కడికి వెళ్లి కేజీ చికెన్ కొట్టించుకుని ఇంటికి వచ్చేసా. కేజీ చికెన్ 240. ఇంటికి వచ్చి పొయ్యి మీద చికెన్ మటన్ పెట్టేసరికి ఆకలేసింది మచ్చ. ఏం చేస్తాం, అమ్మ పట్టుకే రసం అన్నం చేసింది. గుద మూసుకొని తినేసి అలా పడుకున్నా. అమ్మ యాజ్ యూజువల్ గా ఎప్పుడు చూసినా తినేది పడుకునేది పోయేదేనా అని అక్షింతలు వేయడం స్టార్ట్ చేసింది. అక్షింతల్ని వినుకుంటూనే విటమిన్ డి తీసుకుందామని 12 గంటలకి బయటకు వచ్చా. ఎండ దిగింది. సో మళ్ళీ గుద మూసుకుని ఇంట్లోకి వచ్చా. ఇంతలో చికెన్ మటన్ అయిపోయింది. మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. రాగానే తినండి అన్న. లేదు ఇప్పుడే తినేసి వచ్చాం, తర్వాత తింటామన్నారు. మీరు ఎప్పుడైనా తినండి, నేను తినాలి కాబట్టి తినండి అని మనసులో అనుకున్నా. అరే నీ అబ్బా ఎలాగోలాగా బలవంతం చేసి తినిపించా. నేను కూడా దిగి తిన్నా. తర్వాత కాసేపు పిల్లలతో ఆడుకుని అలసిపోయి రెస్ట్ తీసుకున్నాం. కాసేపటికి మావయ్య ఐస్ క్రీమ్ కావాలా మావయ్య అన్నారు. లెజెండ్ లో బాలయ్య బాబు మురిసిపోయినట్టు మురిసిపోయి మా అక్క దగ్గరికి వెళ్ళి ఏదమ్మా డబ్బులు కొట్టు అన్న. ఇచ్చింది, తీసుకొచ్చిచ్చా. మనం కూడా ఒకటేసేసాం. ఈ వీడియో కింద నేను ఎగేస్తా. బాయ్.